చాలా ఇండ్లలో చూస్తుంటాం. గుర్రపు బొమ్మలు పోస్టర్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. అసలు పెట్టొచ్చా, పెట్టకూడదా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, గుర్ర బొమ్మలు ఎందుకు పెడతారంటే అత్యంత వేగంగా పరుగులు తీసేది ఏంది మేడం? గుర్రమే. ఒకప్పుడు ఆది మానవు నుంచి ఇక్కడ నవీన మానవుని వరకు ఒకే కాలక్రమేణా మీరు చూసినట్టయితే మనిషి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు వెళ్ళడానికి ఏది ఉపయోగించేవాడు? గుర్రాన్ని. రాజులు ఎక్కువ యుద్ధకాలంలో ఏది ఉపయోగించేవారు? గుర్రాలనే. గుర్రాల మీద వెళ్ళంటే ఒకప్పుడు నుంచి హార్స్ మీరు చూడండి, ఏదైనా చూస్తే మోటార్స్ మీద ఎట్లా కొలుస్తారు? హార్స్ పవర్. అంటే హార్స్ దేనికి చిహ్నం అంటే వేగానికి చిహ్నం. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. చూడండి మేడం, ఇవన్నీ సింబాలిక్స్ ఎందుకు పెడతారంటే ఒక్కొక్క దాన్ని చూడగానే దాని యొక్క క్వాలిటీ మనకు ఆవాహనం జరుగుతుంది. మన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చూస్తే మన మనసులో దేన్నైతే చూస్తామో దాన్ని చేతిలో స్వీకరిస్తాం. అది చూసినప్పుడు ఎటువంటి నమ్మకం మన లోపల ఉంటుందో అది ఉంటుంది. కొంతమంది చూడండి, పిల్లి ఎదురైతే అశుభం, మంచిది కాదంటారు. అది కాదని మీరు విన్నారు, మీరు నమ్మారు. మీకు చూడగానే ఏమనిపిస్తుంది? నాకు మంచి జరగదని ఒక భావన వస్తుంది. ఒకవేళ ఏదైనా అలా జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మీ నమ్మకం బలంగా దృఢంగా అవుతుంది. అయితే సేమ్ ఈ విధంగానే మనకు పూర్వీకులు ఏం చెప్పారంటే చూడండి, మనం దేన్నైతే చూస్తామో దాని యొక్క క్వాలిటీ మనకు ఆవాహనం జరుగుతుంది మేడం. గుర్రాన్ని చూసినప్పుడు, ఆ గుర్రం చూసినప్పుడు మనం కూడా దూసుకొని పోవాలి, మనం రాణించాలి. సో ఎటువంటిదైతే మనకు లోపల కాదు, చూడగానే ఒక పిక్చర్ చూడగానే మన మైండ్ లో ఒక థాట్ వస్తుంది మేడం. ఆ థాట్ ఎందుకు చూసారా? అదే మనిషిని నడిపిస్తుంది. పెట్టుకోవచ్చు, మంచి జరుగుతుంది. సో అయితే దాంతో పాటు మీరు ఏం చేయొచ్చండి, ఇప్పుడు మనీ రావాలి. ఓకే, గుర్రం పెట్టినప్పుడు మనం స్పీడ్ అయిపోతుంది. ఏదైనా బిజినెస్ రన్ అవ్వాలి మేడం, బిజినెస్ లో గ్రోత్ ఉండాలి. సో గుర్రం అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడల్లా నా బిజినెస్ గ్రోత్, అక్కడ ఐడియా వస్తుంది. అంటే చూడండి, మనకు అది చూడగానే మనకు ఒక గ్రోత్ అనే ఐడియా వస్తుంది, అభివృద్ధి, వేగం, దీనికి సంబంధించిన ఆలోచన మన లోపల వస్తాయి కాబట్టి అక్కడ బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో దానితో పాటుగా మీరు చూడండి, మీకు బంగారం కావాలనుకుంటే బంగారాన్ని ఎక్కువ చూడమని చెప్తున్నా సబ్జెక్ట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఇఫ్ యు సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మన మనసులో ఏదైతే చూస్తుంటామో దాన్ని మన చేతుల్లో స్వీకరిస్తుంటాం. సో అందుకోసం నేను ఏమంటారు, ఏదైనా ఒక నమ్మకాలు కనుక ఉంటాయి. కొంతమంది చూస్తే తాబేలు పెడుతుంటారు. తాబేలు దేనికి చేయడం? తాబేలు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది, తెలుసు కదా. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఒక ప్రశాంత కోసం చిహ్నంగా తాబేలు చూసుకుంటాం. కొన్ని ఎక్కువ ఫిషెస్ పెడుతుంటారు, ఎప్పుడు కూడా చెలిస్తూ ఉంటాయి. ఎందుకు? మనిషి కూడా చెలిస్తూ ఉండాలి. చూడండి, ఒక దగ్గర కూర్చున్నాడు లేజీగా ఉంటాడు మేడం, బట్ ఎప్పుడైతే ఒక పర్సన్ లో యాక్టివ్నెస్ ఉంటే తన గ్రోత్ అవుతాడు.